సభా నిర్వాహకులు సోదరులు రాజారాం యాదవ్ గారు, పార్లమెంటు మాజీ సభ్యులు సోదరులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, అధికార భాషా సంఘం మా తమ్ముడు సాహిత్య అకాడమీ, దానికి మరో పేరే నా దృష్టిలో అది కాబట్టి జూనియర్ గౌరీశంకర్ గారు, గౌరవనీయులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్, అనేక జిల్లాల్లో పనిచేసి ఈరోజు బీసీలకు అంకితమై నిర్విరామమైనటువంటి కృషి చేస్తున్నటువంటి చిరంజీవి గారు, మా సోదరులు పురుషోత్తం గారు, యాదవ్ గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాదవ్ గారు, కార్యక్రమానికి వచ్చేసినటువంటి సంఘాల తమ్ముళ్ళందరికీ అన్నలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఈ కంఠశోషలతో కార్యక్రమం సక్సెస్ కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మనం వారానికి 1-2 సందర్భాల్లో ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మళ్ళీ అనేక కారణాల వల్ల ఎవరో ఒకరు కార్యక్రమం పెట్టి పిలిస్తేనే కలుస్తూ ఉన్నాం. ఇది పాలక వర్గాలకు, అంటే నేను క్రియాశీలకంగా రాజకీయ పార్టీల్లో ఉండి చూసినటువంటి అనుభవంతో చేస్తున్నటువంటి సూచన తప్ప నిర్వేదం కాదు. ఒక రకంగా ఇటువంటి కార్యక్రమాలు పాలక పార్టీలకు అలసైతాయి. రాజకీయ పార్టీలలో ఎప్పుడు చలనం వస్తుంది? ఎదుటివాడు శక్తిగా రూపాంతరం చెందుతున్నాడు, ఎదుటివాడు శక్తిగా తయారై మనం ప్రశ్నించేటువంటి స్థాయికి ఎదుగుతున్నాడు, ఎదుటి వాళ్ళ ద్వారా నాకు ప్రమాదం ఉన్నదన్నప్పుడు ఆలోచిస్తాడు తప్ప వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా నాకు ఎటువంటి ప్రమాదం లేదు అనేటువంటి భావన కలిగినప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఈ మాట అనడానికి నేపథ్యం ఏంటంటే, ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎంబీసీ కులాలకు కూడా బడ్జెట్లో కేటాయింపులు చేస్తామన్నారు. చేసినటువంటి కేటాయింపుల్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదంటే వాళ్ళ మానసిక స్థితి మన పట్ల ఏ రకంగా ఉంది అనడానికి ఇది ఒక సంకేతం. కాబట్టి నేను మిత్రులందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి సోదరులకి, అదే రకంగా బీసీ వాదం కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి శ్రమిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. 40-50 సంవత్సరాల రాజకీయ జీవితంలో జరిగినటువంటి ఒకసారి పరిణామాలను కనుక నెమరు వేసుకుంటే, ఎవరైతే ప్రజల్లోకి పోయిందో వాళ్ళు అనేక సందర్భాల్లో సక్సెస్ అయినటువంటి చరిత్ర మన కళ్ళ ముందుంది. మనం చిన్నప్పుడు చూసేది నక్సల్స్ మూమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పల్లెలకు కదలండి అనేటువంటి బ్రహ్మాండమైన పిలుపుచ్చిండ్లు. ఆ పల్లెలకు కదలండి అనేటువంటి పిలుపు తెలంగాణలో ఒక ప్రభంజనాన్ని సృష్టించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదే రకంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఇక్కడ మనం అనుకుంటున్నటువంటి కాజ్ ఎంత బలమైందో అంతే సమ్మోహన శక్తి కలిగినటువంటి సినీ నటుడు ఎన్టీ రామారావు గారు. మరి ఆయన తన సమ్మోహన శక్తిని నమ్ముకొని పనిచేయలేదు. తన సమ్మోహన శక్తితో పాటు జరగాల్సినటువంటి విషయాలని మారుమూల పల్లెల్లోకి ఆ రోజు మరి ఎటువంటి ప్రచార మాధ్యమాల ప్రభావం తక్కువగా ఉన్నటువంటి రోజులలో ఆయన ఒక్కడే విశ్వరూపం చూపించి ఆనాటి ఇందిరా కాంగ్రెస్ను ఓడించి చరిత్ర సృష్టించినటువంటి విషయం మనకు ఆదర్శం కావాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి, ఆ తదనంతరం మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు, ఆ తదనంతరం ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి, ఆ తదనంతరం నిన్నగాక మొన్న యాక్సెప్టెన్స్ కోసం లోకేష్, వీళ్ళందరూ ఎవరిని నమ్ముకొని పనిచేసిండ్రు? ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి సత్తా చాటుకొని మరి నాయకులైన్లు. మనం వీళ్ళందరూ కూడా బలమైన నేపథ్యం ఉన్నటువంటి నాయకులు. కానీ
ఒక బలమైనటువంటి అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవడానికి ఈ వేదికలు సరిపోవు, పల్లెల్లోకి మనం ప్రయాణం కట్టాలి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. చాలా ఘోరమైనటువంటి అన్యాయం. రాష్ట్రం, దేశం స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ఏ రోజు బీసీలకు న్యాయం జరగలే. కానీ ఆ అన్యాయానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి బీసీలను నమ్మించింది. ఆ రోజు నమ్మించడం, మోసం చేయడం జరిగితే ఈరోజు ద్రోహం చేసి అధికారంలోకి వచ్చి ఆ ద్రోహాన్ని నిస్సిగ్గుగా, నిర్లసగా కొనసాగిస్తూ ఉన్నది. ఏ ఒక్క విషయంలో నిన్నగాక మొన్న గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం మీద మాట్లాడేటువంటి అవకాశం వస్తే బీసీలకు ఇచ్చినటువంటి అన్ని హామీల గురించి, ప్రతి హామీ గురించి ప్రశ్నించడం జరిగింది. ఏ హామీని మీరు అమలు చేసిళ్ళు? ఎందుకు బీసీలంటే ఇంత అలుసు? ఎందుకు బీసీలంటే ఇంత కక్ష? రాజ్యాధికారంలోకి రావడానికి కారకులైనటువంటి వాళ్ళ మీద విషం జిమ్మేటువంటి సంస్కృతి, దానికి పెట్టింది పేరైనటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. ఈ వైఖరిని సవరించుకోవాలనేటువంటి సూచన కూడా చేయడం జరిగింది. నేను లేవనెత్తినటువంటి ఏ అంశానికి కానీ, బీసీలకు జరిగినటువంటి అన్యాయం విషయంలో లేవనెత్తుతున్నటువంటి ఏ ఒక్క అంశానికి కూడా పాలకపక్షం నుండి జవాబు లేనటువంటి దుర్మార్గం కొనసాగుతూ ఉన్నది. ఎంత ద్రోహం అంటే మనకు ప్రధానమైనటువంటి అంశాల్లో మనందరికీ కూడా తెలుసు. ఒకటి 42% రిజర్వేషన్ అయితే, రెండవది మన క్యారీ ఫార్వర్డ్ సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్. దీనికి బీసీల విషయంలో సప్లాన్కు చట్టబద్ధత తీసుకొస్తామన్నారు. ఇవాళ చట్టబద్ధత తీసుకొస్తామనేటువంటి మాట కనుక అమలు చేసి ఉంటే ఈ 3 సంవత్సరాల కాలంలో 60,000 కోట్లు, దానిలో ఖర్చు చేసినటువంటి 10,000 కోట్లు కాకుండా 50,000 కోట్లు పెట్టాల్సినటువంటి అనివార్యత ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళకు మొదట్లోనే ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కితే సరిపోతుంది అనేటువంటి ద్రోహానికి తలపడుతూ ఉన్నది. అందుకనే రాజారాం యాదవ్ గారు, మీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి తక్షణమే మిగతా పెద్దలతో కూడా మాట్లాడండి. ఈ బడ్జెట్ల ప్రతిపాదన చిరంజీవి గారు చాలా అపురూపమైనటువంటి, అద్భుతమైనటువంటి సమాచారాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. నిన్న పెట్టినటువంటి బడ్జెట్ 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్. దాంట్లో నాకున్నటువంటి అవగాహన మేరకు 70,000-80,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఆశించినటువంటి రాబడి రాదు. ఈ ఆశించినటువంటి రాబడి రానప్పుడు ఎవరికి కేటాయించినటువంటి నిధుల్లో కోత ఉంటుంది? ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిందే ఉంటుంది. మనకు కేటాయించినటువంటి నిధులే తక్కువ అంటే ఆ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కనుక సమకూరకపోతే కేటాయించినటువంటి నిధులలో కోత పడేది కూడా ఈ వర్గాలే. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది. మరొక్కసారి అంటే నాకు ఈరోజు 2 సంవత్సరాలు గడిచినటువంటి అనుభవం రీత్యా దాన్ని కనుక ఆసరాగా చేసుకొని మాట్లాడాల్సి వస్తే 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు పోతున్నటువంటి పోకడలను అనుసరించి కనుక అర్థం చేసుకోగలిగితే బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఖర్చు 20,000 కోట్ల రూపాయలు దాటదు. అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ను బీసీలకు కేటాయిస్తాం, ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి చివరికి వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు 20,000 కోట్లు ఉంటుంది అని అంటే 1 సంవత్సరం బడ్జెట్కు సమానం. వాళ్ళు హామీ ఇచ్చినటువంటి 20,000 కోట్లు 1 సంవత్సరంలో మేము ఖర్చు చేస్తామనే దానికి సమానం. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి అన్యాయం, అవమానం, అణచివేత మరి ఈ రకంగా కొనసాగుతున్నది. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే నేను ఇందాక మనం చేసినప్పుడు చైతన్యం లేనటువంటి సమాజాన్ని ఆ నాయకులు ప్రజాక్షేత్రంలోకి పోయి వారి వాణిని, బాణిని వినిపించడం ద్వారా, విషయాలు అర్థం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి వ్యవస్థను సమూలంగా మార్చగలిగినటువంటి పరిణామాలను మనమందరం మన కళ్ళారా చూసినాం. కాబట్టి ఈరోజు నిజ జీవితంలో మన వాళ్ళందరికీ కూడా అవగాహన పెరిగింది. 30-40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన తల్లిదండ్రులు లాంటి పరిస్థితులు లేవు. ఎవరో చెప్తే, ఎవరి ప్రభావంలోనూ ఉండి
ఓట్లేసేటువంటి పరిస్థితి కంటే ప్రతి ఇంట కూడా ఒక బీసీ బిడ్డ చదువుకొని ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ కలిసి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు కూడా మనతో కలిసి ఆ జరపబడుతున్నటువంటి అన్యాయంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు కాబట్టి వీటికి పరిష్కారం మనం శక్తిగా తయారు కావడం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ దిశగా సాగేటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా ఇప్పటి వరకు రాజకీయ పార్టీలను చూసినాం, జరుగుతున్నటువంటి మోసాన్ని చూసినాం. ఈ మోసం ఎక్కడో ఒక చోట పరిష్కరించబడుతుంది అనేటువంటి ఆశతో రాజకీయాల్లో కొనసాగినాం. కానీ ఈ మోసం, ఈ దగ వారసత్వంగా పరంపరగా మన పిల్లలకు కూడా దక్కేటువంటి అనివార్య పరిస్థితి కొనసాగుతున్నది. కాబట్టి దీన్ని పెంచడం, తుంచడం, మన వాళ్ళకు న్యాయం చేయడం కోసమైనా మనం ఒక శక్తిగా అవతరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సోదరులు రాజారాం గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తూ ఖచ్చితంగా ఈ సెషన్ కొనసాగుతున్నటువంటి కాలంలోనే మీరు ఈరోజు ఏ తీర్మానాలు అయితే చేయబడ్డాయో బీసీలకు చట్టసభల సాక్షిగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆ సభ దృష్టిని ఆకర్షించే విధమైనటువంటి ఒక ఉద్యమ రూపంతో దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నం జరగాలి. దానిలో మేము కూడా సభ లోపల, సభ వెలుపల, మీరు సభ వెలుపల, మేము సభ లోపల కూడా తప్పకుండా మీకు సంఘీభావంగా ఉంటాం, మీతో కలిసి పనిచేస్తాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ పెద్ద ఆయన. మనకు భీష్మాచార్యులు లెక్క పెద్ద ఆయన.